హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అట్లా కిచెన్లోకి అయితే వెళ్ళానన్నమాట. వెళ్తే పొటాటోస్ అనేవి కనిపించాయి నాకు. సో దాంతో ఏదో ఒకటి చేద్దాము అని యూట్యూబ్ స్క్రోల్ చేశాను. సో చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కనిపించాయి అన్నమాట నాకు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేద్దామని ఇంకా ఆలూస్ అయితే తీసుకొని ఫుల్గా వాష్ చేసేసి దానికి ఉన్న బట్టలన్నీ తీసేసి, బట్టలు అంటే ఏదో అనుకోబోతారు, దాన్ని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేస్తాము ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో అని అనుకున్నాను. కానీ మనమైతే అంత ప్రొఫెషనల్స్ కాదు. కిచెన్‌లో వెళ్ళడమే గొప్ప కాబట్టి నాకైతే అది రాలేదు షేప్. ఎట్లో చూడండి ఎంత లావు లావుగా వచ్చాయన్నమాట. సో దాని లోపల నుంచి మేము కట్ చేసాము. అయినా నాకు రాలేదు. కొన్ని మాత్రం బాగొచ్చాయి. కొన్ని బాగైతే రాలేదు. చూడండి ఎట్లా కట్ చేశానో. అంత దరిద్రంగా వచ్చాయన్నమాట. మనకు రాలేదు. ఈసారైతే వచ్చాయి. కొంచెం షేప్‌లోకైతే వచ్చాయి. చూడండి బానే వచ్చాయి. ట్రై అయితే చేసేసామనమాట. సో దాని తర్వాత హాట్ వాటర్ అనేది పెట్టేసి హాట్ వాటర్‌లో పెట్టమన్నారు. సో హాట్ వాటర్‌లో అయితే వేసేసాననమాట. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా హాట్ వాటర్‌లో వేసేసి అట్లా స్టే చేసేసాను దాన్ని. అండ్ దాన్ని నెక్స్ట్ ఏం చేశానంటే కోల్డ్ వాటర్‌లో వేయమన్నారు వాళ్ళు. కోల్డ్ వాటర్‌లో కూడా మనం వేసేసామనమాట. చూడండి కోల్డ్ వాటర్‌లో వేసేసాను. దాన్ని నెక్స్ట్ ఏం చేశామంటే ఒక ప్లేట్ తీసుకొని మొత్తం వేసేసి టవల్‌లో వేసి దాని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా చేయమన్నారు. సో అది కూడా చేసేసాననమాట. చూడండి. వాటర్‌లో తీసేసిన తర్వాత దాన్నైతే డ్రై అయితే చేసేసాను నేను. డ్రై చేసేసిన తర్వాత కార్న్‌ఫ్లోర్, మైదా వేసి కోట్ చేయమన్నారు. సో అది కూడా నేను చేసేసాను. కార్న్‌ఫ్లోర్, మైదా వేసి కోట్ చేసేసి దాని తర్వాత ఆయిల్ హీట్ చేసి, నాకైతే ఆయిల్ అంటే చాలా భయము. ఎట్లో చేసేసాను. చూడండి షేప్‌లోకి అయితే వచ్చేసాయి. ఇది వచ్చి చిల్లీ పొటాటో చేశాను. దీని వీడియో కావాలంటే కమెంట్ చేయండి.